పార్లమెంటు ఉభయ సభల్లో వాల్మార్ట్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత చిల్లర వర్తకంలోకి ఎఫ్డీలకు అనుమతి పొందే పైరవీల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్లు వాల్మార్ట్ సంస్థ అమెరికా సెనెట్కు నివేదించడంపై గందరగోళం కొనసాగుతోంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో ప్రభుత్వం విచారణకు సిద్ధమని ప్రకటించింది. ఈ విషయంపై తర్వాత ప్రకటన చేస్తామని తెలిపింది. విపక్షాలు శాంతించకపోవడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. వాల్మార్ట్ అమెరికా కాంగ్రెస్ కు సమర్పించిన నివేదికలో అంశాల ఆధారంగా భారత్లో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. ఇవాళ లోక్సభ ప్రారంభం కాగానే ఈ అంశంపై భాజపా సహా విపక్ష సభ్యులు సమగ్ర చర్చ, విచారణకు డిమాండ్ చేశారు. వాల్మార్ట్ కుంభకోణంపై వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని పట్టుబట్టారు. సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన ఇదే అంశంపై విచారణకు పట్టుబట్టిన విపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి. వాల్మార్ట్ కుంభకోణాన్ని బోఫోర్స్ కుంభకోణంతో పోల్చిన భాజపా కీలకమైన ఈ అంశంపై అమెరికాలో విచారణలో అనేక అంశాలు తెలిశాయని డిమాండ్ చేశారు. వాల్మార్ట్ తన వ్యాపారం కోసం భారత్లో పలువురికి ముడుపులు అందించిందన్న భాజపా నేత యశ్వంత్ సిన్హా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. प्रश्न ये उठता है कि किस चीज के ऊपर ये खर्च हुआ, उनका पैसा किसको किसको उन्होंने दिया। विदेशी पूंजी रिटेल क्षेत्र में लाने के लिए यहाँ भी उन्होंने लोगों को पैसा खिलाया है। मैं आपके माध्यम से सदन को बताना चाहता हूँ, ये भी खबर सामने आई है कि अमेरिका में एक इंक्वायरी, एक इन्वेस्टिगेशन चल रहा है जिसमें भारत के 4 पदाधिकारियों के ऊपर अमेरिका में पैसे खाने के लिए वॉलमार्ट से जांच हो रही है। 4 पदाधिकारियों के खिलाफ अमेरिका में जांच हो रही है, भारत में कोई जांच नहीं हो रही, क्योंकि यहाँ पैसे खा के बैठ गए हैं लोग। ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ వివరణ ఇస్తారని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. వాల్మార్ట్ పై స్పందించిన కమల్నాథ్ ఈ విషయంలో ప్రభుత్వం విచారణకు వెనకాడడం లేదని, దీనిపై తర్వాత సభలో ప్రకటన చేస్తామన్నారు. And has no hesitation in having an inquiry on this, in as much as it concerns India, to get to the facts of the matter. We would announce further steps of this in the House today. ప్రభుత్వ వివరణతో విపక్ష సభ్యులు ఏకీభవించకపోవడంతో సభలో గందరగోళం మరోసారి చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.